చంద్రబాబు గారు రావడమే ప్రత్యేకించి అభివృద్ధి అన్నది ప్రధానమైన ఎజెండా. జగన్ వచ్చిన దగ్గర నుంచి ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలా అన్నటువంటి, అంటే నవరత్నాలు అమలు మీదనే కాన్సన్ట్రేట్ చేసుకొచ్చారు. మొదటి ఏడాదంతా కూడా ఒక్కొక్క పథకం ఒక్కొక్క నెల 15 రోజులు అట్టట్లా చేసుకుంటూ వచ్చి ఆ నవరత్నాల డబ్బులు జనం జేబుల్లో వేసేటందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ టైంలో ఈ పరిశ్రమలే అంతకు ముందున్నాయి రన్ అవుతూ వచ్చినాయి. కొత్త పరిశ్రమల మీద కాన్సన్ట్రేషన్ ఇది అంతలేదు. రెండో ఏడాది దగ్గర నుంచి మూడో ఏడాది నుంచి అనుకోవచ్చు, అంటే రెండో ఏడాది చేద్దాం అనుకున్నప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి, ఈలోపు కరోనా వచ్చింది. 2 ఏళ్ళు అసలు ఏం చేయలేకపోయారు. మూడో ఏడాది ఇండస్ట్రీస్ని ఎంకరేజ్మెంట్ చేసుకొచ్చారు. కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, అదానీలు, అంబానీలు, సింగానియాలు వీళ్ళ పెట్టుబడులు వచ్చినాయి, అవి స్టార్ట్ అయినాయి. అయితే శ్రీ సిటీ సెజ్లోది ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు 2 రకాలైన పనులు చేశారు. జగన్ హయాంలో ఏది పర్మిషన్స్ తీసుకుని ప్రారంభించాలనుకుని ఆగిపోయినటువంటి పరిశ్రమల్ని ప్రారంభించడం ఒక 7, అదే సందర్భంలో కొత్తగా ఒక 8 పరిశ్రమలు శ్రీ సిటీలో ఆల్రెడీ అప్పట్లో అప్రూవల్ తీసుకుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేయనటువంటిది ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ, అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు అవుతున్నాయి కదా, అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని భయపడ్డ వాళ్ళకి ఆ భయం నుంచి దూరం చేసి చంద్రబాబు గారు క్లియర్ చేయడం, బాబు గారు ఇవాళ వాటికి స్వయంగా తనే శంకుస్థాపనకి వెళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తద్వారా అభివృద్ధి అన్న తన ఎజెండాని మరొకసారి చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల్లో అన్న క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే కనుక ఏదైతే పెన్షన్ల పెంచడం కావచ్చు, ఇట్లాంటి వాటి వైపు చేస్తూ, అంటే సంక్షేమం అభివృద్ధి 2 పట్టాల మీద అన్నటువంటిది జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నారు.